మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లేని సొత్తు ఈ విద్య ఏదో ఏమారించడమో ఏదో చేయడమో మభ్య పెట్టడమో ఎక్కడ రిజిస్టర్ ఆఫీసుల్లోకి పోయి సంతకాలు పెట్టించుకోవడమో చేయలేని ఒకే ఒక్క ఆస్తి ఈ విద్య. కాబట్టి ఈ విద్యకు ఎవరు అన్యాయం చేయొద్దు, దీని రాజకీయం చేయొద్దు, దీని వ్యాపారం చేయొద్దు. కాబట్టి ఇది ప్రభుత్వానికి మేము హంబుల్ రిక్వెస్ట్, దయచేసి దీన్ని ముందుకు తీసుకుపోండి, ప్రైవేటీకరణ వద్దు అని. జై జగన్. మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఈరోజు మూతలపట్టు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రైవేటీకరణ అనేది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ప్రజలకి వైద్యము ప్రభుత్వ బాధ్యత. ఈరోజు పేద ప్రజలు వారి యొక్క బిడ్డలు చదువుకోవాలంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అయితే ఉచితంగా చదువుకోవచ్చు. కానీ ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమయంలో ఆయన పరిపాలనలో సాధించినటువంటి 17 మెడికల్ కాలేజీలను దాదాపు 12 మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేటీకరణకి చేయడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ప్రజల పక్షాన ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కార్యక్రమానికి మీరు చూస్తా ఉన్నారు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, ఈరోజు ప్రజలందరూ మద్దతు ఇస్తా ఉన్నారు జగనన్నకి. ప్రభుత్వ సంఘాలు జగనన్నకి మద్దతు ఇస్తా ఉంది. ప్రతిపక్షాలే కాదు, అన్ని పార్టీలు ఒక్కటిగా కలిసి మద్దతు ఇస్తామని జగనన్నకి. ఈరోజు జగనన్న చేసిన ఇట్లాంటి బృహత్తరమైన కార్యక్రమం ఈరోజు ఈ ఇండియాలో ఎక్కడ కూడా జరిగి ఉండదని మా అందరి అభిప్రాయం. అందరూ చెప్తున్నారు కూడా. ఈరోజు ప్రజా సంఘాలు ఆందోళనలో ఉన్నారు, పేద విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి మంచి చదువుకు మేము దూరం అవుతున్నామా, ఎందుకు మా ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఎందుకు అని ఈరోజు ప్రతి ఒక్కరు రోడ్లెక్కి, ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి, అందరూ రోడ్లెక్కి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మీ ప్రభుత్వ వైఖరిని, మీ మొండి వైఖరిని నినదిస్తూ ఉన్నారంటే, వద్దని చెప్తున్నారంటే మీ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందో ఇదే మీకు ఒక దిక్చూచి అనుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఈరోజు ఈ కాలేజీల ద్వారా ప్రైవేటీకరణ చేసి వైద్య విద్యను అందరికీ దూరం చేసేది ప్రైవేట్ వ్యక్తులు తీసుకొని కట్టబెట్టి ఈ దుర్మార్గమైన జీవోను వెనక్కి తీసుకోవాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఇప్పటితో ఆగేది కాదు, ఇంకా కొనసాగుతూనే ఉంటుందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పీపీపీ విధానం ద్వారా పేద ప్రజలకి వైద్యని దూరం చేసే విధంగా ప్రతి వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునేటానికి వీలు లేకుండా, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళడానికి వీలు లేకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం ప్రైవేట్ కాలేజీలో లక్షల కోట్లు పెట్టి ఫీజులు కట్టి చదివే విధాన్ని తీసుకొచ్చడానికి ఈ కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంత భారీ ఎత్తున జరిగిందంటేనే అర్థం చేసుకోవాలా. ప్రజలు దీన్ని ఎంత విధిగా వ్యతిరేకిస్తున్నారనేది, ఎంత వ్యతిరేకంగా ఉంటుందనే ఈ స్వచ్ఛందంగా ఈ యొక్క ర్యాలీకి ఇంత జనాభా రావడం జరుగుతుందని కూడా తెలియజేస్తాము. ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో దాన్ని వెంటనే జీవోని క్యాన్సిల్ చేసి మరి ప్రైవేట్ పరంగా క్యాన్సిల్ చేసి గవర్నమెంట్ రన్ చేయాల్సిన విధంగా మేము అందరం కోరటం జరిగింది.